హాయ్ ఫ్రెండ్స్, ఎస్టర్డే పట్టాం కదా ఆ వీడియోలో సరిగ్గా కనిపించలేదన్నారు పీజన్స్ బడ్స్ అన్నీ. అందుకోసం అనేసి ఇప్పుడు మళ్ళీ న్యూ వీడియో తీశాను. చూడండి ఎలా ఉన్నాయో బడ్స్ అనేసి. ఒక్కొక్క పెయిర్ ఒక్కొక్క ఉన్నాయి జతలలో. ఇవన్నీ ఒక్కొక్కటి పెయిర్స్. అదే కదా చెప్పా కదా నిన్న ఎక్స్టర్డే వీడియోలో చెప్పా కదా. అక్కడ ఏమంటే కన్నా ఒక్కొక్క పెయిర్కి ఒక్కొక్క రకమైన హిస్టరీ ఉంది. అది దాని గురించే నేను చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఫస్ట్ చూడండి బడ్స్. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క పెయిర్ సపరేట్ ఒక వీడియో చేస్తాను. లేదంటే ఒక 5 పెయిర్స్ గురించి ఒక వీడియో లాగా చేస్తాను. అప్పుడు చెప్తాను ఏ బడ్స్కి ఏ హిస్టరీ ఉంది అనేసి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ బడ్స్ అనేది నాకు చాలా ఫేవరెట్ ఫ్రెండ్స్. ఇది కూడా నాకు చాలా ఫేవరెట్ బడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే వీటి పిల్లలు చాలామందికి ఇచ్చాను. అక్కడ వాళ్ళందరి దగ్గర సక్సెస్ అయ్యాయి. అందుకోసం అనేసి ఇవి నాకు చాలా ఇష్టమైన బడ్స్ ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. అందులో నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోస్ అన్ని చూస్తున్నారు. మ్యాక్సిమం కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరు రావట్లేదు. కాస్త షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే ఇంకోటి ఏంటంటే కన్నా ఎప్పుడెప్పుడు ఏ మెడిసిన్ వాడాలా, నేను ఏ మెడిసిన్ వాడతాను, ఏ ఫీడింగ్ ఇస్తాను అనే దాని గురించి కూడా ఇప్పుడు రాబోయే వీడియోస్లో నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ నా బడ్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ నా పెయిరింగ్ బడ్స్. ఇప్పుడు మన క్లబ్లో జాయిన్ అయినాం కదా, ఆ క్లబ్ తరపున ఇప్పుడు మనం వదలాల్సిన పెయిర్స్ ఇవన్నీ. అందుకోసమని మనం ఇక్కడ వదలడానికి అనేసి ఇప్పుడు ఫస్ట్ మనం పెయిరింగ్ సెట్ చేసుకున్నాము. వీటి చిక్స్తో మనము రేస్ చేయడానికి నెక్స్ట్ ఇప్పుడు 2026కి మనము రేస్ చేయడానికి ఎలిజిబుల్లోకి మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రేస్ చేయడానికి ఒకటే ఇంకా ఆప్షన్ అంతే. ఏంటంటే కనుక ఇప్పుడు మనము ఇక్కడ బడ్స్ మొత్తం పెయిర్స్ని కలుపుకొని వీటితో పిల్లలు తీసుకొని వీటి రింగ్స్ వాడేసి ఆ ఓన్ రింగ్స్ వేసి దాని తరపున మన బ్లడ్ లైన్ చెక్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అది ఇప్పుడు మన క్లబ్లో సొసైటీలో జరిగేది. ప్రతి ఒక్కరూ చూడాలనుకున్నది ఏంటంటే కనుక వారి ఇంట్లో పుట్టిన పిల్లలతో వాళ్ళు రేస్ చేసి దాని ద్వారా వాళ్ళు హిస్టరీ క్రియేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఫ్యాన్సీయర్ అలాగే చేస్తారు. మనం కూడా ఇప్పుడు అలాగే చేద్దామని అనుకుంటున్నాము ఫ్రెండ్స్. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. ఇంకా కాస్త వీడియోస్ తర్వాత నా నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. ఏమన్నా ఉంటే నన్ను పర్సనల్గా కూడా మీరు ఫోన్ చేసి మరి మాట్లాడి తెలుసుకోవచ్చు. ఒక్కొక్క బడ్కి ఒక్కొక్క హిస్టరీ ఉంది, ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క హిస్టరీ ఉంది ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా అంతే. ఇప్పుడు అంటే నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా ఇప్పుడు ఏ బడ్కి ఏ హిస్టరీ ఉంది అనేసి నేను చెప్తాను పక్కాగా. ఇప్పుడు మాత్రం ఈ వీడియో చూడండి. అలాగే నీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా పీజన్స్ సాకే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఓన్లీ చూస్తున్నారు కానీ ఎవరే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. కాస్త సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా బడ్స్ నచ్చాయా నచ్చలేదా, ఏదైనా ఫాల్ట్ ఉందా అనే దాని గురించి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. ఏదో ఒకటి సబ్స్క్రైబ్ కానీ, కామెంట్ కానీ, లైక్ కానీ ఏదో ఒకటి మీకు ఏది అనిపిస్తే అది చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏది చేసినా కూడా కాస్త రీచింగ్ మాత్రం కన్ఫామ్గా వస్తుంది అని నా ఆశ ఫ్రెండ్స్. ఇవి అయితే కన్నా నా సపరేట్ ఇంకా ఇక్కడ కేజ్లో సరిపోక పక్కన పెట్టాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక బాక్స్లో మెయింటైన్ చేస్తున్నాను. ఇవి కూడా పెయిరింగ్ కలుపుకోనికి ఫ్రెండ్స్. ఇవి కూడా మన క్లబ్లో వీటి పిల్లలతో కూడా మనం రేస్ చేయడానికే. ఇప్పుడు లాస్ట్లో వస్తాయి కదా ఇవి మాత్రం నార్మల్గా నా ఇష్టమైన బడ్స్ ఫ్రెండ్స్. ఇవి బడావాంగ్ అనేసి ఉన్నాయి. వీటి క్యారియర్స్ కూడా అని అంటారు కానీ క్యారియర్స్ కాదు, ఇవి నాటి రకం టీ. క్యారియర్ అంటే ఇంగ్లీష్ అక్కటి ఇక్కటి కాదు.